నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎవరి చేతిలో చూసినా చైనా ఫోనే కనిపిస్తుంది. మన దేశంలో అమ్ముడయ్యే 100 ఫోన్లలో 80 చైనావే. అయితే 12,000 లోపు కేటగిరీలో చైనా ఫోన్లు బ్యాన్ చేయబోతున్నారనే వార్త లేటెస్ట్గా వినిపిస్తోంది. మరి ఇందులో నిజముందా? అసలు ఇది సాధ్యమేనా? దీనికి కారణంగా చెబుతున్న అంశాలేంటి? ప్రపంచంలోనే స్మార్ట్ ఫోన్లకు ఇండియా పెద్ద మార్కెట్. అందుకే కొరియా కంపెనీ శాంసంగ్తో పాటు చైనా కంపెనీలు వివో, ఒప్పో, షియోమి, వన్ ప్లస్ లాంటి చైనా కంపెనీలు భారీగా ఫోన్లను కుమ్మరిస్తున్నాయి. అయితే ఈ కంపెనీలతో దేశ భద్రత ప్రమాదంలో పడుతోంది. దేశీయ మొబైల్ కంపెనీలు నష్టపోతున్నాయి. ఇవి పన్నులు ఎగ్గొట్టి మనీ లాండరింగ్కు పాల్పడుతున్నాయి అనే కారణాలతో చైనా మొబైల్ ఫోన్స్ని నిషేధించే వీలుందా? చైనా ఫోన్లు బ్యాన్ అవుతాయా? 12,000 లోపు చైనా ఫోన్లకు చెక్ పెడుతుందా? చైనా ఫోన్లతో సమస్య ఏంటి? ఫోన్లు లేకుండా బతకలేని కాలం. అందులో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే క్షణాల్లో ఎన్నో పనులు చేయొచ్చు. దేశంలో అమ్ముడయ్యే స్మార్ట్ ఫోన్లలో 80% పైగా 10-12,000 రూపాయల్లోపే ఉంటాయి. అలాంటి బడ్జెట్ చైనా ఫోన్లు బ్యాన్ అవుతాయనే వార్త సంచలనంగా మారింది. ఇందులో నిజముందా? ఒకవేళ నిజమే అయితే సాధ్యమేనా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. నోకియా ఫోన్లు రాజ్యమేలే కాలం ఒకప్పుడు నడిచింది. ఈ ఫిన్లాండ్ కంపెనీ కాలంతో మారలేక చతికిలపడింది. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ల యుగం మొదలైంది. నోకియాని తలతన్నిన శాంసంగ్ ప్రపంచ మార్కెట్తో పాటు భారత్లో కూడా కీలక భాగాన్ని ఆక్రమించింది. ఆ సమయంలోనే చైనా ఫోన్ల రాక మొదలైంది. మొదట్లో చైనా ఫోన్ అనే మాటే చీప్గా అనిపించేది. కానీ అతి తక్కువ ధరకు అన్ని ఫీచర్లతో చైనా కంపెనీలు ఫోన్లు విడుదల చేస్తూ వచ్చాయి. ఎప్పుడైతే షియోమి భారత్ మార్కెట్లోకి వచ్చిందో అప్పటి నుంచి చైనా ఫోన్లను చూసే దృష్టి మారిపోయింది. ఇప్పుడు షియోమి, వివో, వన్ ప్లస్, ఒప్పో లాంటి కంపెనీలు ఇండియా మార్కెట్ని క్యాప్చర్ చేసేశాయి. భారత్ మార్కెట్ని సమగ్రంగా చదివేసిన చైనా కంపెనీలు 10-12,000 రూపాయల ఫోన్లకు భారీ మార్కెట్ ఉందని గుర్తించాయి. కుప్పలు తెప్పలుగా అనేక మోడళ్లను విడుదల చేశాయి. ఇప్పుడు ఈ సెగ్మెంట్లో అమ్ముడయ్యే ఫోన్లలో ఎక్కువ శాతం చైనా ఫోన్లే. దీన్ని ఇంకోలా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ అంటే ఎంత ఉంటుందో అని భయపడే సగటు భారతీయుడిని టచ్ స్క్రీన్ వైపు, ఆండ్రాయిడ్ వైపు నడిపించింది చైనా ఫోన్లే. ఇప్పుడు ఈ ఫోన్ల కంపెనీలపై నియంత్రణలు ఉంటాయని, బడ్జెట్ ఫోన్లను అడ్డుకుంటారనే వార్తే సంచలనంగా మారింది. మినిమం 30,000 పెడితే కానీ దొరకని స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 3,000కే దొరుకుతోంది. మార్కెట్ అంతా చైనా ఫోన్లమయం. యాపిల్కి తక్కువ, శాంసంగ్కి ఎక్కువ అన్నట్టు అదిరిపోయే ఫీచర్లతో చీప్గానే స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. సాధారణ కూలీ చేతిలోనూ టచ్ ఫోన్ ఉందంటే కారణం చీప్గా దొరికే చైనా ఫోన్లే. అలాంటి చైనా ఫోన్లను బ్యాన్ చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. చీప్గానే చైనా ఫోన్లు దొరుకుతున్నా వాటి వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతోందని కొందరి వాదన. చైనా ఫోన్ల వాడకం అత్యంత ప్రమాదకరమని మరికొందరి మాట. ఇప్పటికే వందలాది చైనా యాప్స్ను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం చైనా ఫోన్లపైన నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అత్యధిక వాటా చైనా మొబైల్స్దే. చైనా మొబైల్ కంపెనీలు భారత్లో భారీగా విక్రయాలు చేస్తూ ఇక్కడ ట్యాక్స్ ఎగ్గొడుతూ చైనాకు భారీగా సొమ్ము తరలిస్తున్నాయని ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 2 ఏళ్ల కిందట చైనాకు చెందిన యాప్స్పై వేటు వేసిన కేంద్రం ఇప్పుడు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీల దూకుడుకు బ్రేక్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలు మొబైల్ మార్కెట్లను కుదిపేశాయి. చైనా ఫోన్లపై బ్యాన్ ద్వారా దేశీయ మొబైల్ కంపెనీలకు ఊతమిచ్చినట్లు కూడా ఉంటుందని మరో ఆలోచన అనే వాదనలున్నాయి. ఆర్థిక అవకతవకల ఆరోపణలపై షావోమి, ఒప్పో, వివో వంటి చైనా కంపెనీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో సుమారు 300 చైనా యాప్స్ను భారత్ 2 ఏళ్ల కిందటే బ్యాన్ చేసింది. భద్రత కారణంగా చూపుతూ చైనాకి చెందిన జెట్టియు, హువాయ్ కంపెనీల టెలికాం పరికరాలపైన భారత్ ఆంక్షలు విధించింది. తాజాగా చైనా మొబైల్స్ కంపెనీలపైన దృష్టి సారించింది. చైనా మొబైల్స్ ఎంట్రీకి ముందు లావా, మైక్రోమాక్స్ కంపెనీల ఫోన్లే ఎక్కువగా కనిపించేవి. ఇవి భారతీయ కంపెనీలు. కానీ మార్కెట్లో చైనా మొబైల్స్ ఎంట్రీతో ఇండియన్ మొబైల్స్ కనుమరుగయ్యాయి. ప్రధానంగా షావోమి, రియల్మీ, ఒప్పో, వివో కంపెనీలదే భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో హవా. బడ్జెట్ ఫోన్ విక్రయాల్లోనూ ఇవే టాప్. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే షావోమి, రియల్మీ, వివో, ఒప్పో వంటి కంపెనీలకు గట్టి దెబ్బే అని చెప్పవచ్చు. చైనా వస్తువులు వాడొద్దని, చైనా ఫోన్లు కొనొద్దనే పోస్టులు మనకు సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూనే ఉంటాయి. దీంతో అటు కస్టమర్లలో కూడా చైనా ఫోన్ల బ్యాన్పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు 12,000 కన్నా తక్కువ ధర ఉన్న ఫోన్లను దేశీ మార్కెట్లో విక్రయించకుండా నియంత్రించాలన్నదే ప్రస్తుత టాక్.
ఈ నిర్ణయం వల్ల OnePlus, IQ వంటి ప్రీమియం బ్రాండ్లపై కాకుండా ఇతర కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం చూస్తే ప్రపంచంలోని రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ కలిగిన భారత్లో లోయర్ సెగ్మెంట్ నుంచి చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీలను బయటకు పంపాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. 2022 క్వార్టర్స్ ఫలితాలను గమనిస్తే లోయర్ సెగ్మెంట్లో చైనా ఫోన్లదే అగ్రస్థానం. అయితే చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు భారత్కు భారీ మొత్తంలో ట్యాక్స్ ఎగవేశాయనే ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దర్యాప్తు కూడా చేస్తోంది. ఇప్పటికే షావోమీ, వివో, ఒప్పో కంపెనీలకు నోటీసులు కూడా పంపింది. ఇండియాలో ఈ కంపెనీల ఫోన్ల అమ్మకాలే ఎక్కువ. అయితే పన్ను చెల్లింపులు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్లు కేంద్రం భావిస్తోంది. ఈ సంస్థలు చైనాలోని పేటెంట్ కంపెనీలకు భారీ మొత్తాన్ని పంపుతున్నట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. చైనా యాప్లు నిషేధించినట్టే ఫోన్లను కూడా నిషేధించే వీలుందా? రెండు దేశాల మధ్య వాణిజ్యం $1 బిలియన్ నడుస్తున్న సమయంలో చైనా ఫోన్లను నియంత్రించడం సాధ్యమేనా? చైనా ఫోన్లు దేశ భద్రతకే ముప్పు తెస్తున్నాయా? పన్నులు ముక్కుపిండి వసూలు చేయకుండా ఫోన్లను బ్యాన్ చేయటం పరిష్కారం అవుతుందా? నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్ జీవితంలో భాగమైపోయింది. కొందరికి ఫోనే ప్రపంచమైపోయింది. కీప్యాడ్ మొబైల్స్ కనుమరుగైపోయాయి. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే. అందరి వేళ్లు టచ్ ఫోన్ పైనే. కానీ స్తోమతకు తగ్గట్టుగా ఒక్కొక్కరి చేతిలో ఒక్కో కంపెనీ ఫోన్ అంతే. 30,000 రూపాయలు పెడితే కానీ దొరకని స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 3,000 రూపాయలకే దొరుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉద్యోగులు, స్టూడెంట్స్కి మాత్రమే పరిమితమైన టచ్ ఫోన్లు ఇప్పుడు దినసరి కూలీ చేతిలోనూ కనిపిస్తోంది. కారణం తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లభించడం. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలు వస్తూ ఉండటంతో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. ఒకప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ మెయింటైన్ చేయడమే గొప్ప. ఇప్పుడు ఒక్కొక్కరు 2-3 ఫోన్లు మెయింటైన్ చేయడం కూడా కామన్గా మారిపోయింది. అయితే ఈ పరిస్థితుల్లో చైనా ఫోన్ల నిషేధం వార్తలు ఆసక్తికరంగా మారాయి. భారత మార్కెట్లలో అమెరికా, చైనా, తైవాన్, కొరియా, జపాన్, కెనడా, ఫిన్లాండ్ దేశాల ఫోన్లు అమ్ముడవుతున్నాయి. వీటితో పాటు 1-6 భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. కంపెనీల వారీగా చూస్తే యాపిల్, మోటరోలా, గూగుల్ పిక్సెల్ లాంటివి అమెరికన్ కంపెనీలైతే HTC, అసస్, ఏసర్ తైవాన్ కంపెనీలు, శాంసంగ్, LG దక్షిణ కొరియా కంపెనీలు, సోనీ, పానాసోనిక్ జపాన్ మొబైల్ కంపెనీలు, నోకియా ఫిన్లాండ్ కంపెనీ, ఇక లెనోవో, OnePlus, ఒప్పో, రియల్మీ, వివో, షియోమీ, TCL, హ్యూవే, హానర్ లాంటివి చైనా మొబైల్ కంపెనీలు. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో షియోమీ టాప్ ప్లేస్లో ఉంటే ఆ తర్వాత శాంసంగ్, రియల్మీ, వివో, ఒప్పో కంపెనీలున్నాయి. టాప్ సెల్లింగ్ ఫోన్లన్నీ చైనావే. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ ర్యాపిడ్గా పెరుగుతోంది. చైనాలో 60% మంది స్మార్ట్ ఫోన్ యూజర్లుంటే అమెరికాలో 70% ఉన్నారు. ఇండియాలో ఇది 43.5% మాత్రమే. పైగా మొబైల్ ఫోన్ అనేది లైఫ్ టైం గ్యాడ్జెట్ కాదు. ఎంత జాగ్రత్తగా వాడినా 2-3 ఏళ్లకు మించి ఒక ఫోన్ వాడలేరు. పైగా చాలా మంది ఏడాదికో ఫోన్ మార్చేస్తూ ఉంటారు. అందుకే ఇండియా మొబైల్ ఫోన్ కంపెనీలకు ఓ స్వర్గంలా కనిపిస్తోంది. భారత్లో ఉన్న అతిపెద్ద మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని చైనా సంస్థలు కూడా ఇండియాలోనే అసెంబ్లీ యూనిట్లు ఏర్పాటు చేసుకుని లక్షల సంఖ్యలో ఫోన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. చైనా కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీతో పాటు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించడంతో దేశీయ బ్రాండ్లు మార్కెట్లో అడ్రస్ లేకుండా పోతున్నాయి. ఒక మోడల్ని రిలీజ్ చేసిన 2 నెలలకు చిన్న చిన్న మార్పులతో ఇంకో మోడల్, ఇలా తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్స్తో చైనా కంపెనీలు సెల్ ఫోన్లు తీసుకువస్తున్నాయి. ఈ స్ట్రాటజీ అందుకోవడంలో దేశీయ సంస్థలు వెనకే ఉండిపోతున్నాయి. దీంతో దాదాపు కనుమరుగవుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ చైనా కంపెనీలపై నియంత్రణ భారతీయ మొబైల్ కంపెనీలకు మేలు చేసేందుకా, లేక చైనా కంపెనీలు పన్ను ఎగవేస్తున్నందుకా అనే అంశంలో ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటికే చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు భారత్కు భారీ మొత్తంలో ట్యాక్స్ ఎగవేస్తున్నాయి. ఈ అంశంపై కేంద్రం దర్యాప్తు కూడా చేస్తోంది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన షావోమీ, వివో, ఒప్పో వంటి వాటికి నోటీసులు కూడా పంపింది. ఈ కంపెనీలకు మన దేశంలో అమ్మకాలు భారీగా ఉంటే పన్ను చెల్లింపులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. వివో సంస్థ మోసాలను ఈడీ ఈ మధ్యనే బయటపెట్టింది. కంపెనీకి చెందిన టర్నోవర్లో దాదాపు 50% నిధులను ఈ సంస్థ చైనాకు తరలించింది. దీంతో మన దగ్గర పన్ను ఎగవేతకు పాల్పడిందని ఈడీ తేల్చింది. భారత్లో పన్ను ఎగవేసేందుకు మొత్తం 62,476 కోట్ల మేర నిధులను వివో సంస్థ చైనాకు పంపించింది. ఇక్కడ నష్టాలు వచ్చినట్లు చూపించి పన్ను ఎగవేతకు పాల్పడింది. వివో పన్నుల ఎగవేత ప్రకంపనలు కొనసాగుతూ ఉండగానే ఒప్పో కూడా పన్నులు ఎగ్గొట్టినట్లు బయటపడింది. ఈ 2 చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలే కాగా
ఒకే మాతృ సంస్థ కావడం హైలైట్. ఒప్పో సంస్థ 4,389 కోట్ల వరకు కస్టమ్ డ్యూటీ ఎగవేసింది. కొన్ని వస్తువుల విలువను తక్కువ చేసి చూపించడం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడింది. మరో కంపెనీ షియోమి కూడా 653 కోట్ల ఎగవేతకు పాల్పడింది. ఈ 3 సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. సో చైనా మొబైల్ నిషేధంపై అంటే పూర్తిగా అయితే నిషేధించట్లేదు. ఇక్కడ చూస్తే మనకి 12,000 రూపాయల లోపు సెగ్మెంట్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో చైనా నుండి వచ్చేవి వాటిని మాత్రమే ఆపేసి ఆ సెగ్మెంట్ మొత్తం మన ఇండియన్ బ్రాండ్స్ అంటే లావా, మైక్రోమాక్స్ ఇలాంటి బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఈ బ్రాండ్ మొబైల్స్ని జనాల్లోకి తీసుకెళ్దామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం ఎందుకు సానుకూలంగా ఉంది అంటే యాక్చువల్గా ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పి నేనైతే అనుకున్నాను. రీసెంట్ డేస్లో చూస్తే మనకి వివో అలాగే షౌమీ అనుకుంటా, సో వీళ్ళొసరికి మనీ లాండరింగ్కి అయితే పాల్పడ్డారు. సో మన ఇక్కడ ఇండియాకి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే ఇల్లీగల్గా జరిగినాయి అని చెప్పేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేయడం అలాంటివి అయితే జరిగినాయి అనమాట. మేబీ అది కూడా రీజన్గా అయితే ఇక్కడ మీకు చూపించవచ్చు. పన్ను ఎగవేత కారణాలతోనే కేంద్రం చైనా కంపెనీలను కంట్రోల్ చేయాలనుకుంటుందనే వాదన ఉన్నప్పటికీ అది ఎంతవరకు సాధ్యం అనేది ప్రశ్నార్థకమే. లేదా మన దేశ కంపెనీలకు మేలు చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటారా అనే వాదన కూడా ఉన్నప్పటికీ ఇది కూడా ప్రపంచమంతా ఓపెన్ మార్కెట్ నడుస్తున్న కాలంలో అంతగా సాధ్యమైన కారణంగా కనిపించడం లేదు. వాస్తవానికైతే చైనా కంపెనీల పోటీని మైక్రోమాక్స్, సెల్కాన్, లావా, కార్బన్ వంటివి తట్టుకోలేకపోయాయి. దీంతో చైనా కంపెనీల చేతిలో దారుణంగా దెబ్బతిన్నామనే వాదన దేశీయ సంస్థల్లోనే ఉంది. కంపెనీల మాట ఎలా ఉన్నా అమ్మకందారులకు మాత్రం చైనా కంపెనీలే మేలుగా కనిపిస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే చైనా మొబైల్ కంపెనీలు డీలర్లకు 30 నుంచి 40% దాకా కమిషన్లు ఇస్తూ ఉండటంతో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అందరూ వాటినే అమ్ముతున్నారు. దేశీయ కంపెనీలు 10 నుంచి 12% కమిషన్ ఇస్తున్నాయి. నెలకో కొత్త మోడల్ విడుదల చేయడం కూడా చైనా కంపెనీలకు వరంగా మారింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం చైనా మొబైల్స్ నియంత్రణపై ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? అది ఇండియన్ మొబైల్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేవి ఇంకా ప్రశ్నలుగానే ఉన్నాయి. చైనా ఫోన్లు బ్యాన్ చేస్తే లోకల్ కంపెనీలు బాగుపడతాయని అంటున్నారు. ఇది సాధ్యమేనా? చైనా ఫోన్ కాకపోతే కొరియా, అమెరికా, జపాన్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. క్వాలిటీ కోరుకుంటున్న యూజర్లు వస్తువు ఎక్కడిదని చూసే పరిస్థితి లేదు. అలాంటప్పుడు తక్కువ ధరకు దొరికే చైనా ఫోన్లు బ్యాన్ చేస్తే యూజర్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది? చైనా స్మార్ట్ ఫోన్ల బ్యాన్ సాధ్యమేనా అంటే సూటిగా అవును కాదు అని చెప్పలేం. కానీ ప్రభుత్వం గట్టిగా పట్టుబడితే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోగలదు. కానీ సాధారణంగా ప్రభుత్వాలు అంతటి తెగువను ప్రదర్శిస్తాయని భావించలేం. సరిహద్దుల్లో చైనాకు సమాధానం చెప్పకుండా యాప్స్ని రద్దు చేయటం పరిష్కారం కానట్టే చైనా కంపెనీల పన్ను ఎగవేతను అడ్డుకోకుండా భారతీయ కంపెనీలను బలోపేతం చేయకుండా చైనా ఫోన్లను అడ్డుకోవటం కూడా పరిష్కారం కాదు. ప్రపంచమంతా మెజారిటీ దేశాల్లో ఫ్రీ ట్రేడ్ నిబంధనలున్నాయి. స్థానిక చట్టాలను అనుసరించి ఎక్కడైనా ఏ కంపెనీ అయినా వ్యాపారం చేసుకునే వీలుంది. అనేక భారతీయ కంపెనీలు కూడా విదేశాల్లో వ్యాపారం చేస్తున్నాయి. మన దేశంలో కూడా అనేక విదేశీ కంపెనీలు వ్యాపారాలు చేస్తున్నాయి. ఆ మాటకొస్తే మనమే అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీ ప్లాంట్లు పెట్టుకోండి, తయారు చేసుకోండి అని ఆహ్వానిస్తున్నాం. అయితే స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే చైనా కంపెనీల విషయంలో నిషేధం కష్టం. కానీ కఠిన నిబంధనలు మాత్రం అమలు చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. పన్ను కట్టని కంపెనీల నుండి ముక్కుపిండి పన్ను వసూలు చేయొచ్చు. దానికి సంబంధించిన నిబంధనలు మరింత కఠినం కూడా చేయొచ్చు. అంతేకాని పూర్తిగా నిషేధం విధిస్తామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత తేలికైన పని కాదు. అదే సమయంలో ఈ విషయంలో ఎటువంటి ప్రతిపాదన లేదని అధికార వర్గాలు కూడా స్పష్టం చేశాయనే వార్తలొచ్చాయి. ఇలాగ చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. జనాలు వాటి వైపు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారంటే మెయిన్ రీజన్ వచ్చేసరికి మన ఇండియన్ బ్రాండ్స్ సో క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడమే. ఇక చైనా మొబైల్స్ని బ్యాన్ చేస్తే మన ఇండియన్ మొబైల్స్ కొంటారా అంటే లేదు. నాకు తెలిసినంత వరకు ఎలా ఉంటుందంటే ఇక వీళ్ళు ఏమన్నారు, 12,000 రూపాయల లోపు సెగ్మెంట్లోనే మొబైల్ని అయితే తీసుకురాకూడదు అన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, సో 12,000 రూపాయల పైన ఒక 100-200 రూపాయలు పెట్టి 12,199 రూపాయలు అని చెప్పేసి మొబైల్ ప్రైస్ పెట్టి అమ్మితే నాకు తెలిసినంత వరకు ఇలా తీసుకురావడం వల్ల కన్సూమర్కి నష్టమే ఇక్కడైతే చేరుకుంటుంది అనమాట. ఇప్పటికే చైనీస్ బ్రాండ్ల ప్రవేశం తర్వాత వాటితో పోటీ పడలేక చాలా భారతీయ కంపెనీలు మూలన పడ్డాయి. మార్కెట్ వాటాను దాదాపు పూర్తిగా కోల్పోయాయి. ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం గత కొన్నేళ్లుగా ఏ సెగ్మెంట్లోనూ భారతీయ మొబైల్ బ్రాండ్లు టాప్ 10లో లేవు. ఇప్పటికే 5G విషయంలో భారత్ కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. ఇదే తరహాలో చట్టాలను ఉల్లంఘిస్తున్న కారణాలతో మొబైళ్ల నియంత్రణకు కూడా చర్యలు తీసుకున్నా ఆశ్చర్యం లేదు.
అయితే భారత్ చైనా మధ్య వాణిజ్యం 2020తో పోలిస్తే 2021లో 43% పెరిగింది. $125.7 బిలియన్ వాణిజ్యం రెండు దేశాల మధ్య జరుగుతోంది. ఇలాంటి సమయంలో కేవలం మొబైల్ ఫోన్లను బ్యాన్ చేయటం చైనాకు సమాధానం చెప్పటం కాబోదు. అయితే భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్న కోణంలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయనే అంశంలో కఠిన చర్యలు తీసుకోవటానికి మాత్రం అవకాశముంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. 12,000 లోపు చైనా ఫోన్లను బ్యాన్ చేస్తే మాత్రం అది అటు చైనా కంపెనీలకు ఇటు అమ్మకందారులకు భారీ నష్టాన్ని మిగులుస్తుందనేది వాస్తవం. ఇదే సమయంలో భారతీయ కస్టమర్లు కూడా సరైన బడ్జెట్ ఫోన్ దొరకని పరిస్థితిలో పడే అవకాశాలుంటాయని చెప్పవచ్చు.